భాగవత పురాణం ప్రకారం ద్వారకలో చంద్రకాంత శిలలు, వజ్రాలు, మణులు, బంగారంతో నిర్మించిన 900 కంటే ఎక్కువ భవ్యమైన రాజమహల్లు ఉండేవి. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ భవనాలను తన ప్రియమైన వారి కోసం నిర్మించాడు. బలరాముడు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి మరియు ఇతర రాణుల కోసం వేర్వేరు రాజభవనాలుండేవి. ఈ భవనాలు కేవలం వాస్తుశిల్ప అద్భుతాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మరియు భక్తికి ప్రతీకలు. కానీ ఇది ముగింపు కాదు. ఇప్పుడు ద్వారకను చిరస్థాయిగా మార్చిన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. స్వయంగా భగవంతుడు నిర్మించిన నగరం, దేవతలు అలంకరించిన నగరం, కాలం చేత చరిత్రలో నమోదు చేయబడిన నగరం. కానీ సృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడ వినాశనం కూడా వేచి ఉంటుంది. ద్వారక యొక్క ఈ స్వర్ణగాథ ఎవరు ఊహించని ఒక శాప నీడలో మునిగిపోబోతోంది. మహాభారత యుద్ధం ముగిసింది. దుమ్ము కొట్టుకుపోయిన యోధుల శవాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న ఆయుధాలు, రక్తంతో ఎర్రబారిన భూమి. కౌరవులు నశించిపోయారు. తమ కుమారుడు ఈ స్థితిని చూసి గాంధారి తీవ్రమైన కోపానికి గురైంది. శ్రీకృష్ణుడు తలుచుకుంటే ఈ యుద్ధం జరిగేది కాదని ఆమె నమ్మింది. కానీ ఆయన అలా చేయలేదనే కోపంతో గాంధారి శ్రీకృష్ణుడిని శపించింది. నా వంశం ఎలాగైతే నాశనమైందో అదే విధంగా నీ వంశం కూడా నాశనమవుతుంది అని. ఈ శాపం యదువంశ వినాశనానికి పునాదిగా మారింది. కానీ ద్వారక నాశనానికి మరొక కారణం కూడా ఉంది. ఒకానొక సమయంలో ద్వారక సమీపంలోని పిండారక అనే ప్రదేశానికి కొందరు గొప్ప ఋషులొచ్చారు. వారిలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, నారదుడు, కణ్వుడు, దుర్వాసుడు వంటి మహర్షులున్నారు. ఆ ఋషులను చూసి శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు మరియు అతని స్నేహితులు ఒక చిలిపి పని చేయాలనుకున్నారు. సాంబుడు ఒక గర్భవతి స్త్రీ వేషం ధరించి ఆ ఋషుల వద్దకు వెళ్ళాడు. ఆ ఋషులు సాధారణ సాధువులు కారని, వారికి అన్నీ తెలుసని, త్రికాలదర్శులని వారు గ్రహించలేకపోయారు. సాంబుడు మరియు అతని స్నేహితులు వారి దగ్గరకు వెళ్లి వాళ్ళ తపస్సును భంగపరిచి తనకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పమని అడిగారు. తమకు జరిగిన ఈ అవమానాన్ని చూసి మునివర్లకు కోపం వచ్చింది. వాళ్ళు సాంబుడిని ఇలా శపించారు: నువ్వొక లోహపు ముసలానికి జన్మనిస్తావు, అది యదువంశ వినాశనానికి కారణమవుతుంది అని అన్నారు. సాంబుడు మరియు అతని స్నేహితులు భయపడిపోయారు. వాళ్ళు క్షమించమని వేడుకున్నారు, కానీ ఇక ఏం చేయలేని స్థితి. కొన్ని రోజుల తర్వాత ఋషులు చెప్పినట్లే జరిగింది. సాంబుడు ఉదయం నిద్రలేచేసరికి అతని బట్టల్లో ఒక బరువైన ఇనుప ముసలం కనిపించింది. ఈ దృశ్యం చూసిన యదువంశస్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం శ్రీకృష్ణుని తాత అయిన ఉగ్రసేన మహారాజుకు తెలియగానే ఆయన ఆ ముసలాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి సముద్రంలో పరేయమని ఆజ్ఞాపించాడు. ఆ ముక్కలను సముద్రంలో వేయగానే ఒక పెద్ద చేప వాటిని తినేసింది. కొంతకాలం తర్వాత కొందరు జాలర్లు ఆ చేపను పట్టుకుని కోయగా దాని కడుపులోంచి ఇనుప ముక్కలు బయటపడ్డాయి. ఆ జాలర్లు ఆ ముక్కలను జరా అనే ఒక వేటగాడికి అమ్మేశారు. ఆ వేటగాడు ఆ ముక్కలతో తన బాణాలను తయారు చేసుకున్నాడు. మరోవైపు ద్వారకలో పరిస్థితి నెమ్మదిగా దిగజారడం ప్రారంభమైంది. గాంధారి శాప ప్రభావం కనిపించడం మొదలైంది. కాలం గడిచే కొద్దీ యదువంశ ప్రజల్లో అహంకారం పెరిగిపోయింది. భోగ విలాసాలు, మద్యపానం, దురాచారం వంటివి ధర్మం మరియు నైతిక స్థానాన్ని ఆక్రమించాయి. ఒకరోజు యదువంశ వీరులు సముద్ర తీరంలో ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని నేటికి ప్రభాస త్రికాల అని పిలుస్తారు. మద్యం, అహంకారం మరియు తిట్లు ఆ ఉత్సవాన్ని ఒక యుద్ధ భూమిగా మార్చాయి. వాళ్ళు తమలో తామే పోరాడుకోవడం మొదలుపెట్టారు. ఏ ఆయుధాలతోనైతే వాళ్ళు యుద్ధాలు గెలిచారో అవే ఆయుధాలతో ఒకరినొకరు చంపుకోసాగారు. ఇక వినాశనం సమీపించిందని శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఆ తర్వాత ఆయన అడవి వైపు నడిచి వెళ్లి అక్కడ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడే ఆ ముసలం ముక్కలతో బాణాలు తయారు చేసిన వేటగాడు అక్కడికి వచ్చాడు. ఆ వేటగాడు శ్రీకృష్ణుడి పాదాన్ని జింక అనుకుని దానిపై బాణం వేశాడు. ఆ బాణం శ్రీకృష్ణుడి పాదానికి తగలగానే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన త్యజించడంతో పాటు మొత్తం ద్వారక నగరం నీటిలో మునిగిపోయింది. ఈ విధంగా ద్వారక యొక్క వైభవం ముగిసిపోయింది. స్వయంగా భగవంతుడు నిర్మించిన ఆ నగరం, ఒక యుగాన్ని చూసిన ఆ నగరం ఇప్పుడు కేవలం శాస్త్రాల పుటల్లో మరియు సముద్రపు నిశ్శబ్దంలో దాగిపోయింది. వలన మనిషికి సత్య అసత్యాల జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన వాడు పరమాత్మను దర్శించగలుగుతాడు. అలా ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే వాస్తవమైన కర్మయోగిగా మారగలరు. జన్మల పరంపర నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందగలుగుతారు.